నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి అంటే ఈ ఫిబ్రవరి మాసంలోని మరి వీరి గ్రహస్థితిని బట్టి మరి వీరికి ఈ మాసంలోని వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే ఒక్కసారి తెలియచేయండి గురుగారు. మనము చూసినట్లయితే కనుక గ్రహరీత్యా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా గ్రహరీత్య ప్రకారంగా గ్రహాలు ఒడిదుడుకుల ప్రకారంగా గ్రహాల స్థితిగతుల ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి దశాంతర ప్రకారంగా కూడా ఈ మిథున రాశిని మనం చూసినట్లయితే 2025 సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత మనకు మాసం అయిపోతా ఉంది. ఈ ఫిబ్రవరి మాసం 14వ తారీఖు నుంచి కొంతమేర బాగానే ఉండొచ్చు వీళ్ళకి, నాకు తెలిసినంత వరకు. అయితే ఈ ఫిబ్రవరి మాసం 14 తర్వాత ఇంకా కొంచెం గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళకి అలానే యోగాలు కూడా వర్ణిస్తాయి అన్నమాట. వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి యోగాలు కూడా ఉన్నాయి. రాజ్యలక్ష్మి యోగం అని చెప్పేసి ఈ మిథున రాశి వాళ్ళకి రాజ్యలక్ష్మి యోగం కూడా ఉంటుంది. సో రాజ్యలక్ష్మి యోగం వరించబోతుందా వీళ్ళని? ఖచ్చితంగా. అయితే 14 తర్వాత ఉంటుంది. ఈ 14 తర్వాత రవి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ రవి భగవానుడు మారిన తర్వాత ఈ రాజలక్ష్మి యోగం అనేది ఉంటుంది. అందరికీ డౌట్ రావచ్చు, రాజలక్ష్మి యోగం అంటే ఎవరు అమ్మాయి వచ్చి డబ్బులు ఇస్తుందా, అమ్మాయి వచ్చి మనల్ని భరిస్తుందా, దేవకన్యనా అని అందరికీ డౌట్ రావచ్చు. కానీ అలా కాదు. రాజ్యలక్ష్మి అంటే ఏదైనా యుద్ధంలో జయించడం. రాజ్యలక్ష్మి అంటే యుద్ధంలో జయించడం. ఎక్కడైనా కూరుకుపోయి ఉంటే వాళ్ళగా రావటం. ఊబిలో కూరుకుపోయి అంటారు, అప్పులు బాధలు అయ్యి జాబు లేకుండా స్ట్రెస్ ఫీల్ అయ్యేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు, ఐపీఎల్ పెట్టడం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కూడా బయటపడేటువంటి యోగం రాజ్యలక్ష్మి అంటే అది. అంతేగాని ఎవరో అమ్మాయి వచ్చేసి డబ్బులు ఇచ్చేసి వీళ్ళని ఎత్తుకొని రాజ్యానికి వెళ్ళిపోయేటటువంటి కాదు. అలానే మోసపోవద్దు. అమ్మాయిలు ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు అట్లాగా. సో రాజ్యలక్ష్మి యోగం అంటే కలిసి వచ్చేటువంటి రాజ్యం, కలిసి వచ్చేటువంటి యోగం. ఆ రాజ్యలక్ష్మి యోగం మనకి రవి భగవానుడు 14వ తారీఖు తర్వాత మారుతాడు. మారిన తర్వాత ఈ యోగం అనేది నెల చివరి వరకు ఉంటుంది. అంటే దాదాపు 26వ తారీఖు వరకు ఉంటుంది. ఈ ఒక 12 రోజుల పాటు వీళ్ళకి అదృష్టం అనేది వరిస్తుంది అనమాట. ఎక్కడైనా ఇచ్చినటువంటి డబ్బులు రావడం కానీ, జాబ్ ప్రకారంగా రావడం కానీ, ఎప్పుడో అప్లై చేసి వదిలినటువంటి జాబ్ రావడం, ఎప్పుడో వదిలేసినటువంటి జాబులు రావడం, ఎప్పుడో ఎవరో తెలియకుండా పెట్టుబడి పెట్టేసి వ్యాపారంలో లాభాలు రావడం, అలానే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా చేసి ఉన్నట్టయితే కొత్తగా చేస్తే కలిసి రాదు. ఎప్పుడో చేసినటువంటి పార్ట్నర్షిప్ వ్యాపారాల నుంచి కలిసి రావడం, అలానే బిల్స్ కాంట్రాక్ట్ బిల్స్ ఏమైనా గవర్నమెంట్ దగ్గర ఆగిపోతే అవి రావడం, అలా ఏదో ఒక రకమైనటువంటి డబ్బు రావటం కానీ, ఉపయోగం ఉండటం కానీ, ప్రయోజనం ఉండటం కానీ జరుగుతుంది. అలా వీళ్ళకి గ్రహరీత్యా కూడా చూసుకోవాలి. అయితే వీళ్ళకి అన్ని వరించాలి అంటే మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అందుకన్నా ముందు వీళ్ళ దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి. వీళ్ళకి శుక్ర దశ కనుక ఈ ఒక ఫిబ్రవరి మాసంలో 2025 సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు శుక్ర దశ కానీ, శుక్ర అంతర్దశ కానీ ఉన్నట్లయితే, రవి దశ కానీ, రవి అంతర్దశ కానీ ఉన్నట్లయితే, బుధ దశ కానీ, బుధ అంతర్దశ కానీ ఉన్నట్లయితే, అలా వీళ్ళకు ఉన్నట్టయితే ఈ యొక్క యోగం అనేది ఇంకా ఫలిస్తుంది. ఈ రాజలక్ష్మి యోగం అనేది వాళ్ళకి ఇంకా ఫలిస్తుంది. మనం చెప్పినటువంటి ప్రెడిక్షన్ ఇంకా బాగుంటుంది. అందరికీ ఉంటుందని అయితే కాదు. కొంతమందిలో ఏంటంటే ఈ యొక్క శుక్రుడి యొక్క దశ నడుస్తున్నా, శని భగవానుడి దశ నడుస్తున్నా కూడా కాంట్రాక్ట్ రంగాల్లో, అలానే ఇనుము ఇటుక వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. పెయింటింగ్ అలాగా ఏదన్నా సివిల్ కాంట్రాక్ట్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకి, బిల్డర్స్కి, ఇలాంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో ఏమైనా రియల్ ఎస్టేట్ కొత్తగా పెట్టాలనుకున్నా, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, వేరే రియల్ ఎస్టేట్ అంటే జాబ్ చేయాలనుకున్నా కూడా వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగుంటుంది. స్థలాలు, ఇళ్ళు, అలానే పంట భూములు కూడా అమ్మి మారు వ్యాపారం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచి అందరూ లాసే ఉన్నారు. మిథున రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు అందరికీ లాసే ఉంది. కానీ ఈ ఫిబ్రవరి మాసంలో కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కూడా భార్య భర్తల మధ్యన వెడబాటు ఉండి కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పడితే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు కనిపించకుండా వీళ్ళకి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కోర్టు వ్యవహారాల్లో సానుకూల పరిస్థితి అంటే అది ఫైనాన్షియల్గా అయితే సానుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. కాకుండా భార్యాభర్తల మధ్యన గొడవ ఉంటే కనుక అవి విడాకులు కాకుండా వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మళ్ళీ వాటి నుంచి డ్రాప్ అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు తగ్గితే మంచిది. అందులో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారు తగ్గారంటే అదృష్టం వాళ్ళను వరిస్తుంది. మిథున రాశి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ఎవరైనా విడాకులకి కోరుకుంటే కాళ్ళ మీద పడ్డా ఇబ్బంది లేదు. అమ్మాయి ఎవరైనా ఉంటే అబ్బాయి కాళ్ళ మీద పడ్డా ఇబ్బంది లేదు. విడాకులు మాత్రం తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది. కాబట్టి ఆ విడాకులు పోస్ట్పోన్ చేసుకుంటే మరీ మంచి కాలం, మంచి బాగుంటుంది. తర్వాత కాలంలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అది ఈ ఫిబ్రవరి మాసం వాళ్ళకి అదృష్టం వరిస్తుంది. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళలో జ్ఞానం సరిగా లేకపోతే,
మిథున రాశి పిల్లలకి అంటే జ్ఞానం లేకపోతే, విద్యాపరంగా చూసుకున్నా గానీ, జ్ఞానం పరంగా. మైండ్ హ్మ్. సరిగా హ్మ్. పని చేయకపోతే బాలారిష్ట రోగాలని ఉంటాయి. 16 సంవత్సరాల హ్మ్. పాటు వచ్చేటువంటి బాలారిష్ట రోగాలని ఉంటాయి. అవును. బాలారిష్ట రోగాలనకుండా అంతకన్నా వేరే పదం లేదు. అవును. బాలారిష్ట రోగాలు అంటే మైండ్ వెతకలేకపోవటం, చెవు, ముక్కు, కన్ను లాంటి పని చేయకపోవటం, సరిగా నడవడిక లేకపోవటం ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మానసదేవి అమ్మవారి ఆలయంలో గాని, అదే సరస్వతి మాత ఆలయంలో కానీ వీళ్ళు మళ్ళీ ఓంకార నామం ఏదైతే ఉంటుందో దాన్ని తేనెతో, పుట్ట తేనె ఉంటది. హ్మ్. పుట్ట తేనె అంటే మనకి అది మనకి అడవుల్లో గాని ఇట్లా దొరకదు. మనకి ఎక్కడైనా బజార్‌లో కూడా దొరుకుతది. పుట్ట తేనె గాని లేదా కంపెనీ తేనె తీసుకొచ్చేసి ఆ పొంతులు గారి చేతి హ్మ్. నుంచి ఆ అశ్వగంధ అంటారు. ఆ అశ్వగంధ ఏరుతో గాని లేకపోతే విశ్వాక్ అంటారు. విశ్వాక్ అంటే మనకి ఉత్తరేణి. ఉత్తరేణి పుల్లతో గాని వీళ్ళు గనక మళ్ళీ నామకరణం గాని, మళ్ళీ ఆ నాలుక మీద ఓంకార నామం గాని చేసినట్లయితే వాళ్ళకున్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోయేదానికి ఈ ఫిబ్రవరి మాసంలోనే అనుకూలంగా ఉంది. మరొక మాట ఇంకోటేందంటే మనకి మహాకుంభమేళ ఇంకా ఫిబ్రవరి మాసం ఈ 26వ తారీఖు వరకు మహాకుంభమేళ మాస శివరాత్రి వరకు ఉంటుంది. ఈ మాస శివరాత్రి వరకు ఉన్నటువంటి మహాకుంభమేళలో మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కావచ్చు, వాత, పిత్త, కఫాల నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవున్నా కూడా గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు, పితృల నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైనా కూడా ఈ యొక్క కుంభమేళలో చేసుకోవడం, స్నానం ఆచరించడం, ఈ కుంభమేళలో గనక ఇవన్నీ కూడా తొలగించుకున్నట్టే గనక ఏ విఘ్నాలు ఏవి ఉన్నా కూడా తొలగిపోయేసి అదృష్టం వచ్చేసి ఇంట్లోకి వచ్చిందనమాట. ఆ కుబేరునితో పాటు లక్ష్మీ అమ్మవారు ఇంట్లో ఉండేలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించడం ద్వారా ఆ చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. పోయిన మాసాల్లో చేసుకునే వాళ్ళకైతే అవసరం లేదు. లేదంటే ఫిబ్రవరి మాసంలో కూడా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఎవరైతే జాబుల కోసం, విదేశాం కోసం బాధపడే వాళ్ళు, అలానే ఆర్థిక స్థితిగతుల్లో బాధపడే వాళ్ళు, పెళ్లిళ్ళు కావాలనుకునే వాళ్ళు, ఏదైతే శుక్ర దోషం, కలత్ర దోషం కానీ, రాహుకేతు దోషాలు కానీ, అలానే కుజ దోషం కానీ అలా ఉంటే ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క స్నానం ఆచరించడం ద్వారా వాళ్ళకి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఓకే. ఓకే గురుగారు. మిథున రాశి వారికి వచ్చేసి ఈ ఫిబ్రవరి మాసంలోని ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మరి వీరికి ఎలా ఉంటుంది అనేసని చెప్పారు. ఎంత మంచి ఫలితాలు వచ్చినా గానీ ఎక్కడో ఒక చోట మనకి గ్రహ దోషం గానీ, లేదంటే ఏదో ఒకటి చిన్న ప్రాబ్లమ్ అనేది ఉంటుంది గాబట్టి, వాళ్ళకి ఉన్న చిన్న చిన్న దోషాలు తొలగిపోయి, వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే, ఏ దేవుడిని దర్శనం చేసుకొని, అంటే ఏ ఆలయాన్ని దర్శనం చేసుకొని, ఏ దేవుడిని పూజిస్తే వీరికి బావుంటుంది అంటారు? ఖచ్చితంగా. అయితే వీళ్ళు శివాలయం ప్రత్యేకంగా ఈ హ్మ్. మిథున రాశి వారికి శివాలయం పెట్టిందనమాట. వీళ్ళకి పుట్టుతంతోనే శివుని యొక్క ఆజ్ఞ ఉంటుంది మిథున రాశి వారికి. ఓకే. ఈ శివపార్వతుల ఆలయం వీళ్ళు దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంటే వాళ్ళ సమీప దూరంలో ఉంటేనే దర్శనం చేసుకుంటే మంచిది. లేదా హ్మ్. గ్రామ దేవతలకి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ గ్రామ దేవతలకు గనక ఏదైనా ఒక ఆదివారం గాని, శుక్రవారం కానీ వీళ్ళు నైవేద్యం పొంగలితో గాని, చక్కెర పొంగలి గాని, హ్మ్. హ్మ్. లేతే గనక వీళ్ళు దద్దోజనం అని ఉంటుంది. ఈ అవును. దద్దోజనం గనక నైవేద్యం పెట్టినట్టయితే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, అలానే వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్యా ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో గనక వీళ్ళకి చంద్రదోషం ఉందన్నమాట. చంద్రదోషం. చంద్రదోషం ఉంది. హ్మ్. అందుకని ఆ ఒక దద్దోజనం పెట్టినట్టయితే ఆ చంద్రదోషం కూడా తొలగిపోయేసి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ మేర వీళ్ళు ప్రతి ఆదివారమైనా చేసుకోవచ్చు. లేదా ఒక్క వారమైనా సరే ఆ ఒక అమ్మవారికి కానీ లేదా శివాలయంలో కానీ వీళ్ళు చేసినట్టయితే మరీ మంచిది. వెళ్ళలేని పక్షాన ఇంట్లో దేవుని మందిరం దగ్గరైనా సరే ఆ దద్దోజనం నైవేద్యం పెట్టుకుంటే ఆ నైవేద్యం ప్రసాద రూపంగా స్వీకరిస్తే కూడా నలుగురికి పెడితే కూడా ఆ ఒక పుణ్యం ఉంటుంది. ఆ ఒక చంద్రుడి దోషం కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. లేదు ఒక పూట ఏదైనా సోమవారం రోజున 1 కిలోంబావు బియ్యం తీసుకొని 1 కిలో 250 గ్రాముల బియ్యం తీసుకొని ఆ ఒక చంద్రగ్రహం మీద గనక పోసినట్లయితే నవగ్రహాల మండపంలో చంద్రగ్రహణం ఉంటుంది. హ్మ్. ఆ చంద్రుని గ్రహం మీద పోసినట్లయితే కనుక ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి ఫిబ్రవరి మాసం మొత్తం కూడా వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా బాగుండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకు చంద్రుడి మీద చేయాలి అంటే ఆ చంద్రుడి మీద చేయడం ద్వారా మనకున్నటువంటి మైండ్ సెట్, హ్మ్. స్ట్రెస్ ఫీల్ ఇవన్నీ కూడా తగ్గేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలానే మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో హ్మ్. ప్రతిరోజు పఠించుకునేందుకు ఈ యొక్క మిథున రాశి వారు కూడా ప్రతిరోజు మనం ఏదైతే నెంబర్ చెప్తామో ఆ నెంబర్ని పఠించినట్లయితే కనుక అదృష్టం, గ్రహాల నుంచి వచ్చే దోషాలు అన్ని దోషాలు కూడా తొలగిపోయేసి అదృష్టం అంతా వీళ్ళకు ఉంటుంది. నరదిష్టి నరకోశ అయితే ప్రత్యేకంగా తొలగిపోతాయి కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా బాగుండేందుకు ఈ యొక్క నెంబర్ని పట్టిస్తే సరిపోతుంది. అందులో నెంబర్ వచ్చేసి 52319279 52319279 ఈ నెంబర్ని కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా 235 సార్లు 235 టైమ్స్ కనుక పఠించినట్టయితే అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా వరిస్తుంది. అలానే మనకి ఈ నెంబర్ పఠించేటప్పుడు ఒక చేతిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ నెంబర్ని పట్టించిన తర్వాత మీరు తాగటం, లేదంటే జ్యూస్ అయినా సరే తీసుకొని ఏదైనా లిక్విడ్ మాత్రమే, అలానే మాజాను లేదా థమ్సప్లో కాదు,
మీరు ఇంట్లో చేసుకున్నటువంటి జ్యూసెస్ ఏమైనా ఉంటే ఆ జ్యూస్లో, లేదు అంటే వాటర్ అయినా పర్వాలేదు, ఈ వాటర్ని చేతిలో పెట్టుకొని నమ్మని పట్టించి మీరు తాగినట్లయితే మీకున్నటువంటి గ్రహ స్థితి ప్రకారంగా లోతట్టు ఏదైతే గ్రహాలు మీకు అనుకూలంగా లేవో అవి కూడా మీకు శుభదృష్టి చూపించడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఫిబ్రవరి మాసంలోని శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేశారు. నమస్కారం గురుగారు. నమస్తే.